హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. మనమైతే ఇప్పుడు సున్నుండలు చేసుకుందాము. సున్నుండలు అండి చాలా అంటే చాలా టేస్ట్‌గా వచ్చాయి. భలే వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. అంటే నా చేత్తో నేను చేసుకొని తినాలి అని చెప్పి ఇష్టంగా అయితే నేనైతే ఇక్కడ పొట్టి మినుములు తెచ్చుకున్నాననమాట. ఈ పొట్టి మినుములు హాఫ్ కిలో తీసుకున్నాను నేను. పొట్టి మినుములు కాబట్టి వీటిల్లో డస్ట్ అండ్ కొంచెం పొట్టు కూడా ఎక్కువగా ఉంటది కదా! అందుకని చెప్పి నాకైతే చెరగడం రాదు. అందుకని నేను ఇలా అయితే వాటర్‌లో బాగా కడుక్కొని కొంచెం షేక్ చేసినట్లు అని నీళ్ళు వంపేసుకుంటే అది ఏదన్నా ఎక్స్ట్రా పొట్టు ఉంటది కదా! ఆ పొట్టంతా వచ్చేస్తదనమాట. అయితే 4, 5 సార్లు బాగా శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కొని ఇలాన గిన్నెని కొంచెం షేక్ చేస్తూ ఉంటే అక్కడ ఎక్స్ట్రా ఏదైనా పొట్టు ఉంటది కదా! ఆ పొట్టు, నలకలు అయన్నీ పైనే నీళ్ళలో తేలి వచ్చేస్తాయన్నమాట. ఇట్లాగా చూడండి. ఇలా అయితే మినుములన్నిటిని వాష్ చేసుకొని బాగా ఒక రోజంతా ఎండబెట్టుకున్నాను. తర్వాత కూడా ప్లేట్‌లో యేసుకొని కొంచెం పైకి ఎగరేసినట్లుగా అంటే అదుండి చిన్న చిన్నయి ఏమన్నా నలకలుంటాయి గదా! అయయితే పక్కకొచ్చేస్తాయి. వాటిని కొంచెం ఇంక ఊపేసి ఇంక ఈడైతే మందపాటి కడాయి పెట్టుకోవాలి గ్యాస్ మీదయితేను. ఇదైతే మందంగా ఉండాలండి వేపుకునేదానికి. అడుగు పలసంగా ఉంటే వేగవనమాట సరిగాను మాడిపోతాయి. సో, మందంగా ఉండే కడాయి అయితే తీసుకొని గ్యాస్ మీదకి ఈ మినుములైతే నేను అరకిలో తీసుకున్నాను గదా! పావు కిలో ఒకసారి, పావు కిలో ఒకసారి అయితే వేపుకుంటున్నాను. అన్నీ ఒకసారి వేసినా కూడా ఒక పక్క అడుగు భాగంలో వేగి, పై భాగంలో వేగవనమాట. అందుకని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. అండ్ వేపేటప్పుడు స్మెల్ కూడా తెలుస్తదండి. వేగాయి అనే స్మెల్లు వచ్చిద్ది మంచిగాను. అప్పుడైతే ఇంక మనము అన్నీ వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారే లోపల ఇక్కడైతే మనం బెల్లం రెడీ చేసుకుందాము. నేనైతే ఇట్లాగా ఉండ బెల్లం తీసుకున్నాననమాట. ఈ బెల్లాన్ని మీరు తురుమైనా తీసుకోవచ్చు, లేదా కట్ చేసుకొని చిన్న చిన్న క లాగైనా తీసుకోవచ్చు బెల్లం పొడిలాగా. కానీ నేనైతే గడ్డలు నలగొట్టి మిక్సీకేసుకుంటున్నాను అనమాట. అందులోనే ఒక 4 యాలకులైతే వేసుకున్నాను. బెల్లం కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మినుముల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం అయితే యాడ్ చేసుకుంటున్నాననమాట. మనము ఈ బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు నమిలేటప్పుడు నోటికి బంక బంకగా అతుక్కోకుండా ఉంటదండి. అందుకోసమైతే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ బియ్యం యాడ్ చేసుకొని ఈ సున్నుండలకైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాననమాట. పైన పౌడర్‌లాగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇలా అయితే మొత్తం మినుములు గూడా బరకగా అంటే మరీ బరకగా గాదు, మరీ సాఫ్ట్‌గా గాదండి. బాగా ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పొడిలోకి మళ్ళీ మనం బెల్లం గూడా మిక్సీనే పట్టుకొనున్నాను గదా! మీరైతే బెల్లం పౌడర్ తీసుకోండి. ఎలా అయినా చేసుకొని బెల్లం పౌడర్‌గా ఉండాలనమాట. ఈ బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. కిలో మినుములకి బెల్లము అయితే ఒక 400 గ్రాములు సరిపోతుందండి. ఇంకొక పావు కిలో నెయ్యి గూడా కావాలి మనకి సున్నుండలు చేసుకునేదానికి. ఈ బెల్లాన్నంతా గూడా ఈ మినుముల పౌడర్ ఉంటుంది గదా! ఈ మినపప్పు పౌడర్‌లో అయితే మొత్తం స్మాష్ చేసుకుంటూ, నలుపుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇక్కడైతే నాకొక పావు కిలో నెయ్యి వరకు పట్టిందనమాట. బాగా కాగే నెయ్యి పోసుకుంటే, ఆ వేడికి బెల్లం గూడా కొంచెం కరిగి మనం ఉండలు చుట్టుకునేదానికి ఈజీగా ఉంటదనమాట. సో, ఇట్లా అయితే వేడి వేడి నెయ్యి పోసుకున్నాను. పోసిన వెంటనే చేయి పెట్టుకోకుండా కొంచెం గరిటెతో కలిపి తర్వాత అయితే చేత్తో కలుపుకుంటున్నాను మొత్తం గూడా. ఈవెన్‌గా కలిసేటట్లు మొత్తం కలుపుకొని తర్వాత అయితే ఉండలు చుట్టుకోవాలి. ఈ సున్నుండలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పిల్లలు గానీ, మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ, ముసలివాళ్ళు గానీ ఎవ్వరైనా తినొచ్చండి. హెల్తీగా ఉంటుంది. అండ్ మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి హైజీనిక్‌గా చేసుకుంటున్నాము. అండ్ చాలా అంటే చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి మినుములు, మినపప్పు, నెయ్యి, బెల్లం ఈ 3 కూడా చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. సో, రోజు ఒక వండ తిన్న ఆడవాళ్ళకి నడుముల నొప్పులు లేకుండా బాగుంటదనమాట. పిల్లలకు కూడా మనం ప్యాకెట్లు బాగా అలవాటు చేస్తున్నాం కదా! అయి తగ్గిచ్చేసి కొంచెం ఇట్లాగ మంచి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలి. వాళ్ళు వినరులెండి. కానీ మనమే ఎట్టోగొట్టో కొంచెం దారిలోకి తీసుకురావాలి. ఇక్కడైతే మొత్తం ఉండలు చుట్టేసుకుంటున్నాను గదా! ఈ ఉండలు చుట్టుకునేటప్పుడు కొంచెం చేతికైతే అతుక్కుంటున్నట్లుగా ఉంది. నేనైతే ఇలాగా గరిటెతో కొంచెం తీసేసి మళ్ళీ అయితే ఉండలు చుట్టుకుంటున్నాను. మొత్తం ప్రాసెస్ ఇంతేనండి. ఉండలైతే చుట్టేసుకుంటున్నాను. కానీ నేను ఉండలు చుట్టేటప్పుడు ఆ స్మెల్‌కి అబ్బా! నోరైతే ఊరిపోతుందనమాట. ఆగలేకపోయాను. ఇంకొక ఉండైతే తీసుకొని నోట్లో పెట్టేసుకొని తింటున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చాయి. నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నా అంటే నా మాటల్లోనే తెలిసిపోతుంది మీకు ఆ ఆనందం అనేది. నేను ఇంతకుముందు ఎప్పుడు సున్నుండలు చేసుకోలేదు. ఫస్ట్ టైం చేసుకుంటున్నా. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయండి. బాగున్నాయి. నాకైతే బాగా నచ్చాయి గూడాను. ఇంకెప్పుడైనా కూడా చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే సేమ్ ఇలాగే చేసుకోండి బాగొస్తాయి. ఇలా అయితే మొత్తం ఉండలు చుట్టుకున్నాక ఇంకా ఈడ స్టీల్ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను.
మీకు ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి.